సంవత్సర కాలం నుంచి ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా దిల్వార్పూర్ మండలంలోని 5-6 గ్రామ పంచాయతీ లోలం, బన్సాపల్లి, గుండంపల్లి, సముందరపల్లి, దిల్వార్పూర్ మా చుట్టుపక్కల ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులందరము ప్రజలందరము కలిసి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నాం. దాంట్లోనే భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు కలెక్టర్ గారు మమ్మల్ని పిలవడం జరిగింది. ఆ మీటింగ్కి మేము వచ్చినాం. మాకున్న సందేహాలకు అనుమానాలకు సరి అయిన జవాబు ఫ్యాక్టరీ వాళ్ళు కానీ అధికారులు కానీ మాకు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఏదైతే కాలుష్యం ఉందో అది ఎలా నియంత్రిస్తారు అనే దాని మీద వారు సరి అయిన జవాబు చెప్పలేరు. దానికి వాడే నీటి విషయంలో కానీ ఈ భూమికి సంబంధించిన కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యానికి సంబంధించిన కానీ వివరాలు మాకు సంతృప్తిని ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫ్యాక్టరీ జరిగితే మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ మా భూములు కానీ ఎడారిగా మారడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మేము ఇలాంటి ఫ్యాక్టరీని సేమ్ ఇట్లాంటి ఫ్యాక్టరీని 2 దగ్గరలో చూసి వచ్చినాం. పర్లపల్లి మరియు చిత్తనూరు ఫ్యాక్టరీలను మేము చూసి వచ్చినాం. అక్కడ ఉన్న రైతుల కష్టాలను మేము కళ్ళారా చూసినాం. అదే పరిస్థితి మాకు కూడా వస్తుంది. మేము కూడా కడుపు చేత పట్టుకొని వలస పోవాల్సి వస్తుంది. కాబట్టి మేము అందరికీ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, జిల్లా అధికారులందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం. మా దగ్గర నిర్మించబోయే ఈ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వద్దు. వాళ్ళు అనుమతులు తీసుకునే టైంలో తప్పుడు సమాచారం ఇచ్చిండ్రు. వాళ్ళు 3.5 కిలోమీటర్ల దూరంలో ఎస్ఆర్ఎస్పి ఫ్యాక్టరీ ఉందని చెప్పిండ్రు. ఈరోజు అదే ఎస్ఆర్ఎస్కి సంబంధించిన అధికారి వచ్చి కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఇంత వ్యత్యాసం ఎందుకు ఉందని మేము అడిగితే దానికి జవాబు చెప్పలేదు. రిటర్న్గా కూడా మేము ప్రశ్నించినాము. మా గుండంపల్లి అంటే గుండంపల్లి ఎక్స్ రోడ్ నుంచి గుండంపల్లి ద్వారా ఫ్యాక్టరీ వరకు ఒక రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ మరి ప్రజల డబ్బుతో నిర్మించే ఈ రోడ్డుని ఫ్యాక్టరీ కోసం ఎందుకు నిర్మిస్తున్నారు అని మేము అడిగితే కూడా దానికి సరైన జవాబు లేదు. అక్కడ ఎక్కడైతే ఫ్యాక్టరీ ఒక దిక్కు నిర్మిస్తున్నారో అక్కడ వేరే గ్రామం లేదు. అటు సమందరపల్లి దిక్కు నిర్మించవచ్చు కదా అంటే దానికి కూడా వాళ్ళ దగ్గర జవాబు లేదు. దిలార్పూర్ రెవెన్యూ పరిధిలోనే ఫారెస్ట్ ఏరియా ఉంది. మనకు ఆ చుట్టుపక్కల గుట్ట పక్కన వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు స్ట్రెంచ్ తీసిండ్రు. వాళ్ళు హద్దుని పాబందీ చేసిండ్రు. అయినా 2 కిలోమీటర్లు లేని దాన్ని వాళ్ళు 5 కిలోమీటర్లు ఉంది, 6 కిలోమీటర్లు ఉందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఫారెస్ట్ వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, ఎస్ఆర్ఎస్పి వాళ్ళు కానీ తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మమ్మల్ని మభ్య పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మా ప్రాణాలకు తెగించైనా మేము పోరాటం చేస్తాం. ఫ్యాక్టరీని మాత్రం నిర్మాణం కానియకుండా మేము చూస్తాం. ఫ్యాక్టరీ నిర్మాణం అయితే మేము చావడం తప్పది. క్యాన్సర్ తోటో మంచాల పడి రోగిస్తులై చచ్చిపోయే బదులు ఇప్పుడు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోతే ఇది సమాజంలోనైనా ప్రజలకైనా ఒక గుర్తింపు ఉంటుంది. అందుకోసం మేము సిద్ధంగా ఉన్నాం. వద్దురా నాయనా, వద్దురా నాయనా.